హాయ్ అండి, మీరెంత ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదేంటంటే వైకుంఠ ఏకాదశి రోజు మార్నింగ్ అనమాట. ఇంట్లో పూజ అని చేసుకొని గుమ్మానికి అయితే ముందు పూజ చేశాను అనమాట. దాని తర్వాత ఇంట్లో పూజ అయితే చేశాను, పిండి దీపాలు పెట్టుకున్నాను. ఇదేంటంటే తెల్లవారు అనమాట. గుడికి కూడా వెళ్ళాలి అని చెప్పేసి తెల్లవారు అయితే కొద్దిగా ఖాళీగా ఉంటుంది కదా గుడికి అని చెప్పి ఫాస్ట్గా ఇంట్లో అయితే పూజ చేశానండి. ఇలా అయితే చేసుకున్నాను. అందరికి నా వీడియోలు చూసే వాళ్ళకి చాలామంది తెలిసే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ప్రతి ఇయర్ గుడికి వెళ్తాను. ఎస్టిబిఎల్ దగ్గర అయితే వెళ్తానమాట, శీలానగర్ దగ్గర. అక్కడికి అయితే వెళ్ళాను. అప్పటికి మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే జనాలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడైతే మాత్రం తక్కువే ఉన్నారండి. టికెట్స్ తీసుకున్నాను, అంటే మళ్ళీ ఇంట్లో కూడా వర్క్ ఉందని చెప్పేసి ఫాస్ట్గా రావాలని టికెట్స్ తీసుకుని వెళ్ళిపోయాం అనమాట దర్శనానికి. ఖాళీగానే ఉంది, అంత రష్ అనిపించలేదు. ఇక్కడ ఏంటంటే ఇవి గోవిందనామ ఇవి బొట్టు పెడతారు కదా, చాలా బాగా పెడతారు ప్రతి ఇయర్ను. అది ఒక ఇష్టం అనమాట అలా పెట్టించుకోవడం. ఇలా అయితే పెట్టించుకొని తర్వాత దర్శనానికి అయితే లైన్లో నిల్చున్నాము. మేము నిల్చున్నాకే బోల్డ్ మంది అయితే ఉన్నారండి. అలంకరణ అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళాక వీడియో తీయకూడదు కదా, వెళ్ళే టైంలో తీసానమాట. అక్కడ లోపల ఏంటంటే వేరే వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళని అడిగాను అనమాట, కొద్దిగా వీడియోస్ మాకు సెండ్ చేయండి అంటే వాళ్ళు పాపం ఫుల్ వీడియోస్ అయితే సెండ్ చేశారు. ఇక్కడ ఏంటంటే దర్శనానికి వెళ్ళిపోయి వచ్చేసాక ప్రసాదానికి అయితే నిల్చున్నామండి. ప్రసాదానికి కూడా చాలా లైన్ ఉందన్నమాట. ఒక పక్కేమో కోలాటాలు డ్యాన్సులు అవుతున్నాయి పిల్లలవి. చాలామంది అలా కూర్చొని ఉన్నారనమాట. ఇక్కడ ప్రసాదం తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తింటూ అవి చూస్తూ ఉన్నారు. పాటలు పాడడం కానీ అన్నీ చాలా బాగుందండి. ఫుల్ ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ అంటే హ్యాపీ అనిపించింది, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ప్రసాదాలు అయితే ఇవన్నీ పెట్టారనమాట. అవి తినేసి ఫుల్ వీడియో అయితే పెట్టేస్తాను, చూసేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.